ఓం గం గణపతియే నమః. వినాయక చవితి పండుగ చేసే వాళ్ళకి రకరకాల డౌట్స్ అనేటివి వస్తాయండి. మీ యొక్క డౌట్స్కి సమాధానాలు ఈరోజు వీడియోలో తెలియజేస్తున్నాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అశౌచంలో ఉన్నవాళ్ళు, రజస్వల కాలంలో ఉన్నవాళ్ళు, ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు వినాయక చవితి పండుగనైతే పూజను చేసుకోవచ్చా లేదా అంటే, మనము అశౌచంలో ఉన్నప్పుడు, రజస్వల కాలంలో ఉన్నప్పుడు, ఏటి సూత కాలంలో ఉన్నప్పుడు వినాయక చవితి పూజనైతే చెయ్యకూడదు అని శాస్త్రం చెప్తుందండి. ఎందుకంటే ఇవి చాలా నిష్ఠతో కూడినటువంటి పూజలండి, వ్రతాలు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సమయంలో చేయకూడదండి. మాంసాహారం అనేది ఈరోజు తినవచ్చా, బ్రహ్మచర్యం అనేది పాటించాలా అండి అంటే, తప్పకుండా వినాయక చవితి రోజున మాంసాహారం అనేది తినకూడదండి, బ్రహ్మచర్యం అనేది పాటించాలి. వినాయక చవితి రోజున తప్పకుండా నూతన వస్త్రధారణ చెయ్యాలా అండి అంటే, మనకి హిందువులందరూ వేడుకగా జరుపుకునే పండుగ కాబట్టి నూతన వస్త్రధారణ అనేది చేసుకుంటూ ఉంటారండి, చేసుకోవచ్చండి. లేని వాళ్ళు కూడా ఉతికిన వస్త్రాలు ఏవైనా సరే మంచి వస్త్రాలు ధరించడం చాలా మంచిదండి. మాసిన వస్త్రాలు అలాంటివైతే ధరించకూడదండి. తర్వాత వినాయకుడిని మనం ఇంటికి తెచ్చుకుంటాం కదండి. ఎలాంటి వినాయకుడిని ఇంటికి తెచ్చుకోవాలండి అంటే, మనకి చాలామంది అయితే నాకు కామెంట్ రూపంలో అడిగారండి, ఎడమవైపు ఉండే తొండం తెచ్చుకోవాలా లేదా కుడివైపు ఉండే తొండం వినాయకుడిని తెచ్చుకోవాలా, మధ్యలో తొండం ఉండే వినాయకుడిని తెచ్చుకోవాలా అండి అని చాలామందికి ఒక డౌట్ అనేది ఉందండి. నాకైతే ఇది ఎవరు చెప్పారో ఏమో నాకైతే తెలియదండి. కానీ వినాయకునికి ఏ వైపు తొండం ఉన్నా సరే మనం వినాయకుడిని అయితే ఇంటికి తెచ్చుకోవచ్చండి. మీరు తెచ్చుకునేటువంటి వినాయకుడికైతే ఆయన ఫేస్ అనేది కొద్దిగా నవ్వుతూ ఉన్నటువంటి ఫేసు, కలగా ఉన్నటువంటి ఫేసు, అభయ వరద హస్తాలతో కూర్చొని ఉండేటువంటి వినాయకుడిని, మూషికము ఉండేటువంటి వినాయకుడిని అయితే మీరు ఖచ్చితంగా ఇంటికైతే తెచ్చుకోండి. పురాణాల ప్రకారం వినాయకునికి ఎడమవైపు కనుక తొండం కనుక ఉంటే ఆ వినాయకుడిని కనుక పూజిస్తే ఇహలోక సౌఖ్యాలు కలుగుతాయి అని చెప్తూ ఉంటారండి. కుడివైపు తొండం కనుక ఉంటే ఆ వినాయకుడిని క్షిప్ర గణపతి అనే పేరుతో అయితే పూజిస్తామండి. క్షిప్ర గణపతిని కనుక పూజిస్తే మనం ఎటువంటి కోరికలు కోరుకున్నా సరే చాలా శీఘ్రంగా నెరవేరుతాయి అని అర్థం అండి. మధ్యలో తొండం కనుక ఉంటే పేరు ప్రతిష్టలు వృద్ధిలోకి వస్తారు అని చెప్తూ ఉంటారండి. మీకు ఏ వైపు తొండం ఉన్నా సరే అండి, మీరు సంతోషంగా వినాయకుడిని అయితే మీరు ఇంటికైతే తెచ్చుకోండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, నవ్వుతూ ఉన్నటువంటి ముఖము, అలా అభయ వరద హస్తాలతో స్వామివారు కూర్చొని ఉండేటువంటి వినాయకుడు, అలానే ఎలుక ఉండేటువంటి వినాయకుడిని అయితే ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. ఇంటి దగ్గర చెరువులు, కాలువలు ఇవన్నీ లేవండి, మరి మేము నిమజ్జనం ఎలా చేసుకోవాలండి అంటే, పర్లేదండి, ఇంట్లోనే మీరు ఏదైనా ఒక ప్లాస్టిక్ బ్యాకెట్లో కానివ్వండి, లేదా ఏదైనా ఒక ఇత్తడి, ఏదైనా ఒక పెద్ద డబ్బాలో కానివ్వండి, మీరు మంచి నీళ్ళను పోసుకొని మీరు నిమజ్జనం అనేది చేసుకోవచ్చండి. నిమజ్జనం వీడియో మన ఛానల్లో ఉందండి, తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తర్వాత ఈ సంవత్సరం మీరు నిమజ్జనం ఎప్పుడు చేసుకోవాలండి, ఎన్ని రోజులకు చేసుకోవాలండి అంటే, మనము 11 రోజుల లోపల ఈ సంవత్సరం అయితే నిమజ్జనం చేసుకోవాలి అని మన జ్యోతిష పండితులు చెప్తున్నారండి. ఎందుకంటే మనకి 11వ రోజు తర్వాత అంటే సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం రోజున పౌర్ణమి తిథి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం అయితే మన భారతదేశంలో ఉందండి. గ్రహణ సూతకాల నియమాలు అయితే పాటించాలి. నార్మల్గా గ్రహణం మన దేశంలో ఉంది అని అంటే నియమాలు అనేవి పాటిస్తామండి. గ్రహణం తర్వాత దేవాలయాలు కానీ ఇంటిని కానివ్వండి తప్పకుండా మనం శుద్ధి చేసుకొని అభిషేకాలు ఇవన్నీ కూడా చేసుకుంటామండి. మనం మట్టి గణపతిని ఇంట్లో పెట్టుకొని అభిషేకాలు ఇవన్నీ చేసుకోలేం కదా అండి. తర్వాత గ్రహణం తర్వాత పూజ చేస్తే ఆ పూజకు ఫలితం అనేది ఉండదట అండి. ఆ విగ్రహం తన శక్తిని కూడా కోల్పోతుందట అండి. అందుకని నిమజ్జనం అనేది ముందుగానే చేసుకోవాలి అని అయితే చెప్తున్నారండి. వినాయక చవితి రోజు కనుక పూజ చేయడం మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలండి అంటే, గణపతి నవరాత్రులు మనకి 9 రోజులు అయితే ఉంటాయి కదండి. ఈ 9 రోజుల్లో కనుక మీకు ఏదన్నా అడ్డంకి ఇవన్నీ కూడా తీరిపోతే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ అప్పుడు కనుక కూడా మీకు మిస్ అయితే, నేనైతే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది చిరావూరి గారి వీడియో అయితే నేను చూశానండి. గురువు గారు అయితే మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. అందులో మనకి గురువు గారు ఏం చెప్పారంటే, మనకి మార్గశిర మాసంలో శుద్ధ చవితి రోజున కూడా పూజ కనుక చేసుకుంటే వినాయక చవితి పూజ ఫలితం అనేది మీకు ఆ రోజైతే వస్తుందట అండి. ఎవరైతే మీరు ఇప్పుడు చేయడం మిస్ అయిన వాళ్ళు ఆ రోజైతే చేసుకోవడానికి ప్రయత్నించండి. వినాయక చవితి పూజ చేయాలి అనుకున్న వాళ్ళు స్త్రీలకు అడ్డంకి కనుక వస్తే 5వ రోజు తర్వాత మీరు వినాయక చవితి రోజు కనుక కలిసి వస్తే మీరు ఇంటిని వాకిలి మొత్తం శుభ్రం చేసుకొని తలస్నానం చేసుకొని బ్లీడింగ్ కనుక అవ్వకుండా ఉంటే మీరు వినాయక చవితి రోజున పూజ అనేది చేసుకోండి.
3వ రోజు కానీ 4వ రోజు కానీ మీకు ఆ రోజు కనుక వస్తే మీరు పూజ అయితే చేసుకోకండి. గణపతికి మనం నిష్టగా పూజ చేయాలి కాబట్టి కొద్దిగా మీరు ఈ నియమాలను అయితే పాటించి పూజ చేసుకోకుండా ఉండడమే మంచిదండి. 5వ రోజు తర్వాత అయితే మీరు హ్యాపీగా పూజ అనేది చేసుకోవచ్చు. వినాయక చవితి పండుగను ఎవరైనా చేసుకోవచ్చా అండి? పెళ్లి కాని వాళ్ళు, అలానే పురుషులు, పూర్వ సువాసినులు చేసుకోవచ్చా అంటే ఎవరైనా సరే స్వామివారి పూజ అనేది చేసుకోవచ్చండి. మన హిందువులందరూ కూడా ఎంతో వేడుకగా, నిష్టగా, నియమాలతో మనకి ఈ పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ పూజనైతే చేసుకోండి. స్వామివారి అనుగ్రహం అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. గర్భిణీ స్త్రీలు వినాయక చవితి పండుగనైతే పూజను చేసుకోవచ్చా లేదా అంటే 5వ నెల లోపల గర్భిణీ స్త్రీలు వినాయక చవితి పూజనైతే చేసుకోవచ్చండి. 5వ నెల తర్వాత పురిటి మైలుతో సమానం కాబట్టి పూజ అనేది చేసుకోరండి. ఒకవేళ మీకు అంతగా చేసుకోవాలి అని అనిపిస్తే స్వామివారి మంత్రాలు ప్రశాంతంగా కూర్చొని చదువుకోవడం కానీ లేదా స్వామివారి పాటలు ఇవన్నీ కూడా మీరు విన్నా కూడా చాలా మంచిదండి. వినాయక చవితి పూజలో కలశం అనేది పెట్టుకొని పూజ చేసుకోవచ్చా లేదా అండి అంటే కొంతమందికి ఇంటి ఆనవాయితీ ప్రకారం కలశం అనేది పెట్టుకొని పూజ చేసుకుంటారండి. ఒకవేళ మీకు అలా ఆనవాయితీ ఉంటే కలశం పెట్టుకొని పూజ చేసుకోండి. మేము అలా పెట్టుకోలేమండి అనుకున్న వాళ్ళు పర్లేదండి, కలశం పెట్టే ప్రాసెస్ని స్కిప్ చేసేసి మీరు యథావిధిగా పూజ చేసుకోవచ్చు. మేము ఈ సంవత్సరం కలశం పెట్టుకొని పూజ చేసుకోవాలి అని అనుకుంటున్నామండి. మేము ఎవ్రీ ఇయర్ పెట్టుకోవాలా అంటే ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఈ సంవత్సరం కనుక మీరు కలశం పెట్టుకొని పూజ చేస్తే ప్రతి సంవత్సరం కూడా మీరు కలశం పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలండి. ఇదండి వినాయక చవితి గురించి ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కూడా కవర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.